కాబట్టి నాకు అసలు రిటర్న్ జర్నీయే నాకు టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. అందుకని అసలు క్యాన్సిల్ చేసుకున్నాను. బికాస్ నోట్ వేయాలి నా రైట్ని నేను యూజ్ చేసుకోవాలని నేను పెట్టి కూడా మానేశాను. దేవునికి లాస్ట్ మీకు ఏం చెప్పాలంటే దేవుడు మనల్ని ప్రతిరోజు ఏం చేస్తున్నాడంటే కాపాడుతూ ఉన్నాడు, మనల్ని కనిపెడుతూ ఉన్నాడు, మన భారాన్ని మోస్తూ ఉన్నాడు, మనకి ఏది న్యాయము ఏది తప్పు ఏది గొప్ప తెలియచేస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఈ విషయాలను చెప్పాను. మీరు ఎవరైనా కానీ మరోసారి చెప్పారు. మళ్ళీ అంటే ఓకేనా 68వ సంకీర్తన 19వ వచనం మనం చూద్దాం. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. చూసారా, ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మన భారములను భరించుచున్నాడు. మనం ఏమనుకుంటాం, మేము మా భారాన్ని మేము మోసుకుంటాం, మేమే గొప్పవాళ్ళము అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజమేంటి చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, మన భారాన్ని దేవుడే అనుదినము. మళ్ళీ మనమైతే వీక్కి వస్తామేమో అండి, దేవా నేను ఒక్కసారి కనపడితే 100 సార్లు కనపడినట్టు అని అనుకుంటామేమో. మనమైతే అంత ప్రౌడ్, అంత గర్వం అనేది అనుకుంటుంది. స్త్రీ సహవాసం ప్రత్యేకం ఉంటుంది, అయినా కూడా మనం రాము. ప్రత్యేకించబడిన వాళ్ళు అసలు కాదు కాబట్టి మనం రాము. ఇక శుక్రవారం ఉపవాసం ఇంకొకరి కోసం ప్రార్థన చేయాలన్నా మనము రాము. ఎందుకంటే మనకు అంత గర్వం, మేమే గొప్ప అని భారం, మేమే పెద్ద గొప్ప వాళ్ళు అనే అహంకారం మనకు ఉండడం వల్ల మనం రాము. ఒక్క సండే కనపడతాం, అదైనా ఏదైనా చాలా మంచి కాను పట్టుకుని వస్తే ముందు పేర్లు అంచుకునే ఇంత అహంకారము గర్వము ఇలాంటివన్నీ కూడా మనం కలిగి ఉంటాం. కానీ నిజమేంటి చెప్పిన తెలుసా, నీ భారాన్ని నేను మోస్తున్నాను, నేనెంత ప్రౌడ్గా ఉండాలి, ఎంత అహంకారంగా నేను ఉండాలి అని ప్రభు అంటే మనం ఏమవుతాం అసలు ప్రశ్న వేస్తే. కాబట్టి మన అనుదిన భారము ఎవరు మోస్తారంట, దేవుడే మోస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన్ని స్తుతించాలి అనే విషయాన్ని దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనము చూద్దాం. అనుదినము నా గడప మీద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల మీద కాచుకొని, నా ఉపదేశము వినేవారు ధన్యులు. చూసారా, ఎప్పుడు మనకు ధన్యత లభిస్తుంది అంటే అనుదినము ఆయన గడప యొక్క మనము కనిపెట్టుకొని ఉండాలి. అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొక్క కాచుకొని, నా ఉపదేశం వినేవారు. అంటే మనం డైలీ చేయవలసినటువంటి పని అనుదినము ఆయన మనం కనిపెట్టుకోవాలి. చూసారా, మనం ఏదైనా చెప్పాం కదా, వీక్లీ వన్స్ వస్తాం, లేకపోతే ఇయర్లీ వన్స్ వస్తాం. మమ్మల్ని అయితే క్రిస్మస్ ప్రైస్లో కూడా ఉంటారని చెప్పారు కదా, అందరూ చెప్తూ ఉంటాం ఫస్ట్ ఇయర్. అనుదినము కనిపెట్టకుండా అప్పుడప్పుడు కనిపెట్టే వాళ్ళంగా ఉండకుండా మనం ఇప్పుడు కూడా డైలీ కనిపెట్టే వాళ్ళంగా ఉండాలి. మన పిల్లల్ని చూసారా, మనం రోజు చూస్తూనే ఉంటాం, వాడికి ఏ క్షణంలో ఆకలిస్తుంది. మా పర్యటనలో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మరింత 2 hours ఒకసారి మనం ఫీడింగ్ ఇవ్వకపోతే వాడు ఎదరు కదా, వాళ్ళు అనేకమైనటువంటి లోపాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే సరైన ఆహారం ఇవ్వకపోతే ఎదుగుదల లోపిస్తుంది. కాబట్టి మనం కూడా పెద్దవాళ్ళు పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు ఇంకా ఆ టైంకి వచ్చేస్తారు, స్కూల్ ఆ టైంకి నుంచి వచ్చేస్తారు అంటే రాలేదంటే మనకు కంగారు వచ్చేస్తాం. అంటే మనం ఏం చేస్తున్నట్టు లెక్క, కనిపెడుతున్నట్టు లెక్క. ప్రభువు మనకు ఒక ధన్యతనిచ్చాడు, అనుదినము మీరు నా గడప యొక్క మీరు కనిపెట్టుకోండి, నేను ఇచ్చే ఉపదేశాన్ని మీరు వినండి, దాని ప్రకారం ఫాలో అవ్వండి అని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు మనం అది చేస్తున్నామా లేదా అనేది మనము ప్రశ్నించుకొని ఆ ధన్యత మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి, డైలీ ప్రతి నిమిషము కూడా మనం ఆయన్ని కనిపెట్టాలి, అలాగే ఆయన్ని సూచించడంగా ఉండాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అక్కడ ఒక రాజుగారు రావాలి సార్. దానియేలు 6:16. అంతటా రాజు ఆజ్ఞయ్యగా భద్రాతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నేను రక్షించునని దానియేలుతో చెప్పాను. చూసారా, అనుదినము ఏం చేస్తున్నాడంటే దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. బికాస్ కారణం ఏంటంటే దానియేలు డైలీ ఆయన్ని సేవిస్తున్నాడు కనుక. ఇక్కడ రీజన్ ఉంటుంది, దానికి ఫలితం కూడా
మనం ఏం చేస్తే దానికి దేవుడు ఫలితము ఉంటుంది. మీరు మంచి ఫలాలు మనం తినాలి అని అంటే మంచి చెట్లను మనము నాటుకోవాలి. లేకపోతే ఏ విత్తనం వేస్తే అదే విత్తనం కదా ఫలిస్తుంది. అలాగే మనము చెడ్డ విత్తనాలు విత్తి మంచి కావాలనుకుంటే అది ఎట్లా పాసిబిలిటీ అవుతుంది అని కానే కాదు కదా. ఇక్కడ అదే చెప్తున్నాను, నువ్వు అనుదినము ఏం చేస్తున్నావు, నువ్వు సేవిస్తూ ఉన్నాడు ఎవరు, దానియేలు. అందుకనే నీ దేవుడిని ఏం చేస్తాడో తెలుసా, అనుదినం నువ్వు సేవిస్తున్నాడు కాబట్టి నీ దేవుడు రక్షిస్తాడు. మనము కూడా ప్రభువుని అనుదినము సేవించాలి. మనం అనుదినము రక్షించబడాలా వద్దా? ఒక్క దినం రక్షించేసాము అని అంటే సరిపోదా? ఎందుకంటే డైలీ మన భర్త వెళ్తారు, మన పిల్లలు వెళ్తారు, ఏమంటే మనం వెళ్తాం, బయటకు వెళ్తామే ఉంటాం. ప్రతి క్షణం చిన్న ప్రాయొచ్చి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చిన్న జంతువు అడ్డొచ్చి పడిపోయిన వాళ్ళు ఎన్నో సమయాల్లో, మనకి అన్ని సమయాల్లో క్షణమాత్రం నేను విడిచిపెట్టినాన్ని దేవుడు చెప్తున్నాడు. చూడుము నా చేతుల మీద చెప్పుకున్నాను, నా ఎదుటి ఉన్నావు కదా అని దేవుడు మనకు అభయహస్తము చూస్తున్నాడు. ఇక్కడ దానియేలు ఎంత గొప్ప దేవుని సేవిస్తున్నాడంటే అనుదినము రాజుగా చెప్తున్నారు ఈ మాట, ఆయన కూడా చెప్పట్లేదు. దానియేలు ఏమైనా చెప్తున్నాడా? దానియేలు ఏమైనా చెప్పట్లేదు, రాజుగారు చెప్తున్నారు. అలాగే మనం చూసిన వాళ్ళు మన గురించి సాక్ష్యము చెప్పాలి. వీళ్ళ దేవుడు ఈ కష్టం నుంచి, మనకు ఒక కష్టం వచ్చినప్పుడు వీళ్ళు ఎలా అయిపోతున్నారండి, వీళ్ళు దేవుడిని స్థుతిస్తున్నారు కదా, ప్రార్థనకి వెళ్ళిపోతారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా అని మనల్ని ఎద్దేవా చేస్తూ ఉంటారు. కానీ మనము విశ్వాసంతో ఉండాలి. సింహాల బోళ్ళు వేస్తేనే కదా, సింహం తినకుండా ఉంటేనే కదా దేవుడు ఏంటో తెలిసింది అక్కడ ఉన్న ప్రజలందరికీ, రాజుగారికి. మనం కూడా శ్రమలో ఉంటేనే కదా ఇతరులకు దేవుని గురించి తెలిసేది, అప్పుడు నీ విశ్వాసము తెలిసేది. మనం శ్రమ పడకుండా ఎలా తెలుస్తుంది? మనం ఉత్సాహవంతంగా, ఉల్లాసంగా, సంతోషంగా జీవించేస్తే మనకి తెలీదు, ఇతరులకు కూడా తెలియదు. కాబట్టి ఒక్కొక్కసారి శ్రమలు వస్తాయి. శ్రమల్లో మనం ఏం చేయాలి? ప్రభువును సేవించాలి. ప్రభువును స్థుతించినప్పుడు మన విశ్వాసము పరీక్షించబడుతుంది. అగ్ని పరీక్షల చేత మనం వేసుకునే గోల్డ్ ఉంటుంది చూసారా, ఎంత హీట్ అయితేనే కానీ అది మంచి డిజైన్స్ రావు. మనం అనుకున్న డిజైన్ చెప్తాం, మన పేపర్ మీద వేసి చూపిస్తాం, మనకి ఇది ఫలానా డిజైన్ కావాలి. ఆ బంగారు ముద్ద తీసుకుని మనం అలా ఇచ్చేస్తే మనం వేసుకున్న డిజైన్ ఏదో అతను అగ్ని పరీక్షల చేత దాన్ని శోధించిన తర్వాత అది మంచి రూపం చక్కగా, ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ అది దానికి వస్తుంది, చక్కగా దానికి మనం వేసిన డిజైన్ వస్తుంది. ప్రభు మన మీద ఉన్నటువంటి ప్రణాళికే డిజైన్. ఆ డిజైన్ మనకు రావాలంటే మనం కూడా ఈ బంగారు ముద్దలో మనమే, ఆ బంగారు ముద్ద ఎవరు? మనమే. ఆ ముద్దలో మంచి డిజైన్లో కనబడాలంటే మనకు ఒక్కొక్కసారి శోధనలు వస్తాయి. ఇక్కడ వచ్చినటువంటి శోధన, దానియేలుకి వచ్చినటువంటి శోధన లాంటి శోధన మనకు కాకపోవచ్చు, కానీ ఇంకో శోధనలో కూడా మనము ప్రభువును సేవించాలి అని దేవుడు. అందుకని ప్రతి డైలీ మనం ఏం చేయాలి? ప్రభువును సేవించాలి. ఎందుకంటే ఆయన మనల్ని రక్షిస్తున్నారు కాబట్టి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. జెఫన్యా 3:5 చాలా మంచి వాక్యాలు. దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో. జెఫన్యా చూసారా ఏం బయలుపరుస్తున్నాడంటే, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచు. ప్రతిరోజు మనం మాట్లాడే మాట అది తప్ప, ఇది గొప్ప. మనకు తెలుసు కూతురు మాట్లాడడం తప్పు, కానీ మనం ఏం చేద్దాం? పక్కింటో ఏమన్నా చేరవేసాం మనం తిట్టాల్సిందే, భోజనాన్ని పిలవకపోయినా పెట్టాల్సిందే. ఇక ఏం చేసినా ఇంకా తిట్లకి కేవలం నోరు అదుపులో ఉంటుందా? అదుపులో ఉండదు. చూడండి మైక్, మా పిల్లలు కూడా కొట్లాడుతున్నారు మైకుల గురించి. నోరు అదుపులో ఉంటుందా? ఉండదు. నోరు మాట్లాడుతూనే ఉంటుందమ్మా. జాగ్రత్తగా ఉండాలి. ఇదే మనల్ని పరీక్షించేది. న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి అని దేవుడు చెప్తూ ఉంటాడు. ఇది నేను మాట్లాడకూడదు. నీ హృదయం ఎప్పుడు గర్వించబడుతుంది? దేవుని మాట ఉంటేనే కదా, లేకపోతే నేను కూడా విషయాలు మాట్లాడాల్సి సిచ్యువేషన్ కదా. కానీ ఎందుకు కంట్రోల్ చేసుకుంటున్నాడు కదా కూడదని చెప్తాను. ఎన్నో మనకి పాపం తెప్పించే విషయాలు. డబ్బులు తీసుకున్నారు అందరూ, ఓటుకు నోటు తీసుకోవాల్సింది. తప్పని తెలుసు, న్యాయ విధులు మనకు అన్నీ తెలుసు, కానీ మనం ఏం చేస్తాం? తీసుకుంటాం.
దేవుడు మనం అదే న్యాయ విధులు బయలుపరిచిన మనం ఏం చేస్తామంటే మనం దాన్ని ఖాతరు చేయము. ఆయన బయలుపరుస్తూనే ఉంటాడు ఆ విధులను, కానీ మనం వాటిని రెస్పెక్ట్ చేయము. 119 దావీదు మీరు చదివితే మీరు చదవండి, అందులో ఆయన దావీదు ఏమంటాడు తెలుసా? నీ న్యాయ విధులు నాకు నేర్పు, నీ కట్టడాలు నాకు బోధించు, నీ శాసనాలను నీ ఆజ్ఞలు నాకు నేర్పించు, నాకు చూపించు. ఇదే చెప్తాడు. మొత్తం 119 176 వచనాలు ఉంటాయి. ఆ 176 వచనాల్లో ఇదే మాట కనపడతాడు. ఆయన ఇంకోటి అడగదు, నీ శాసనాలు, నీ ఆజ్ఞలు, నీ కట్టడాలు, నీ ధర్మ విధులు ఇవే అడుగుతాడు తప్ప నాకు బంగారం ఏంటి, బంగారం కంటే విలువైనవి అని అడుగుతా ఉంటాడు, చెప్తూ ఉంటాడు. ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఆయన కట్టడాలంట, ఆయన ధర్మశాస్త్ర విధులంట, ఇవన్నీ కూడా అడుగుతాడు. మనమైతే ఆశ్చర్యకరంగా ఉండే పెద్ద 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 కేసులకి వెళ్తాం, జలపాతం దగ్గరికి వెళ్ళిపోయి ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి ఇవి పెట్టేస్తాం. స్టేటస్ చూడలేదని మా రిలేటివ్ అడిగారు, తెలుసా? స్టేటస్ చూడలేదు. ఎందుకని చూడలేదు? నువ్వు సబ్స్క్రైబ్ చేసావు కదా, నువ్వు ఎందుకు నాకు కామెంట్ పెట్టలేదు అని అడిగారు. మా మా చుట్టాలు ఎంత ఫూలిష్గా ఉంటారంటే అసలు ఈ రోజుల్లో అసలు ఎంత చెత్తగా మైండ్ తయారైంది. దేవుని యొక్క మాటలు ఉండట్లేదు, వాళ్ళు చేసే గొడవ పనులన్నిటికీ లైక్ కొట్టడం, ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి. ఇదే మొన్న మేము చుట్టాలందరూ కలుసుకున్నప్పుడు ఆయన గురించే చర్చ అయిందనమాట. ఏంటి స్టేటస్ చూడలేదని చాలా ఇలాగ నన్ను అన్నారు అని అంటే, నాకు కూడా వచ్చిందమ్మా ఆ టాకు, నువ్వు ఎందుకు చూడట్లేదు, నేను చూస్తానే ఉంటాను ఇది, నువ్వు ఎందుకు చూడట్లేదు, చూసినట్టు నాకు వ్యూ రాలేదు అని చెప్పి నన్ను అడిగారు. నువ్వు ఎందుకు నా పాటకి లైక్ కొట్టలేదు, ఎందుకు ఆయన సాంగ్స్ పాడతారు కదా, ఆయన లైక్ ఎందుకు కొట్టలేదు, నువ్వు నాకు ఎందుకు కామెంట్ కొట్టలేదు, బావగారు బాగుందని చూపించట్లేదు అని చెప్పి నన్ను ప్రశ్న అడిగారు. ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాం, కానీ ఏం చేయాలో అది చేయలేదు. కాబట్టి ఆయన న్యాయ విధులను బయలుపరిచే లేదు. న్యాయం ఏంటి అని అంటే ప్రభు వాక్యాన్ని మన హృదయంలో భద్రము చేసుకోవాలి. ఏది తప్పో వదిలేయాలి, ఏది గొప్పో అది చేయాలి. అదే దేవుడు ప్రతిదినము మనకి చెప్తున్నాడు, కానీ మనము అది చెయ్యము అనే దేవుడు మనకి చెప్తున్నాడు. మనమే సరి చేసుకోవాలి ఈ విషయాలు. అలాగే 58వ యెషయాగ్రంథము 2వ వచనాన్ని మనము చూద్దాం. తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొక్క విచారణ చేయొచ్చు, నా మార్గంలో తెలుసుకున్న నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చమనని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని చేయుదురు. ఈ 2వ వచనంలో అనుదినము ఏం చేస్తారంటే వాళ్ళు నా యొక్క విచారణ చేయించున్నారు. ఎవరు వాళ్ళు? మనమే దేవుని యొక్క విచారణ చేసేవారంగా ఉన్నావా లేదా? ఎందుకంటే మన ఇష్ట ప్రకారం మనము విచారణ చేయడం అంటే ఏంటి? దాన్ని శోధించడం. ఇప్పుడు చూడండి, సిఐడి ఆఫీసులో ఉన్నారు, ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనం జరిగినప్పుడు అతను ఏం చేస్తాడు? విచారణ చేస్తాడు. ఎవరెవరు ఆ ఇంటికి వచ్చారు, తాళం కప్పు ఎలా వేసావమ్మా అని అడుగుతాడు. ఏమండి ఆ ఇంట్లో నువ్వు ఉన్నావా టయానికి ఎంతో విచారణ చేస్తావు. అలాగే ఒక జడ్జి కూడా మనల్ని అనేక ప్రశ్నల చేత విచారణ చేస్తారు. ఎందుకంటే ఒక తప్పు జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా విషయాన్ని శోధించాల్సి ఉన్నప్పుడు మనం ఆ విచారణ చేస్తాం. అలాగే మన విషయంలో కూడా మనము విచారణ జరపాలి. ఎవరి యొక్క? దేవుని యొక్క అనుదినము విచారణ చేసుకోవాలి. ప్రభువా, మరి నేను ఈ దినమంతా 12 గంటల 24 గంటల సమయంలో మీరు నాతో మనము దేవుని గురించి చాలా సమయము ఉంటాం, బయట లోకంలోనే చాలాసేపు ఉంటాం. దేవుడికి ఎంత సమయం ఇవ్వాలి మనం రోజులో? చెప్పండి, ఎంత సమయం మీరు ఇస్తున్నారు? అసలు ఇవ్వాల్సినటువంటి దశమ భాగం ఎంత? 2 గంటలు ఇవ్వాలి. 2 గంటల పైన ఇచ్చినా కూడా చాలా సంతోషం. కానీ 2 గంటలు మనం ఇవ్వాలి. అటో నిమిషం ఇటో నిమిషం ఇస్తాం. పొద్దునో నిమిషం, ఆ పొద్దున్నే అయిపోయింది, తెల్లరిపోతుంది, చూసేయాలి, అక్కడ చూసేయాలి అంటే డోర్ దగ్గర నుంచి డోర్ తీసేస్తాం. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు చాలా సంతోషం ప్రభు ఈరోజు చెప్పేసాము అని చెప్పేసి వెళ్ళిపోవడం కాదండి. అట్లాంటి విషయాలు మనము ఉండకూడదు. దేవుడితో మనము ఒక గంట, సాయంత్రం గంట, వీలైతే మధ్యాహ్నం కూడా మనము మోకరించి ప్రార్థన చేసుకుంటాం. ప్రభుత్వ గడిపే సమయాన్ని మనము క్వాలిటీ సమయం అంటాం కదా. క్వాలిటీ ఐస్ క్రీమ్స్ తింటాం, క్వాలిటీ అన్నీ తింటాం, కానీ క్వాలిటీ టైం దేవుడికి మనము ఇవ్వాలి. దేవునికి ఇచ్చే సహవాసంలోనే మనకు దేవుడు ఎంతో ఆశీర్వాదము ఇస్తాడు. ప్రతి దినము ఆయన యొక్క
విచారణ చేయాలనుకోవా. మరి ఈరోజు నేను అంతా ఏం చేశాను, మరి ఒకవేళ నోటితో పాపం చేశానా, నా చూపుతో పాపం చేశానా, లేకపోతే నా క్లియర్ వల్ల నేను పాపము చేశానా, ఇతరులను ఏమైనా దూషించానా, నేను నీకు సమయం ఇవ్వలేదా, నీకు ఇష్టమైన పనులు నేను చేయలేదా, ఇవన్నీ మనం అడుగుతూ ఉన్నాం. ప్రభుని అడుగుతూ ఉన్నప్పుడే ప్రభు ఏం చేస్తారంటే విచారణ చేసినప్పుడే మనకు దేవుడు మనకు సహాయము చేస్తాడు. అలా విచారణ మనం ప్రతి దినము చేయాలని దేవుడు వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇంకా కొన్ని విషయాలు ప్రతి దినం చేయాల్సిన కొన్ని విషయాలు మనం చూస్తే దశపత్రికలో 5వ అధ్యాయం 15వ వచనం, మొదటి దశపత్రిక అక్కడ చాలా చక్కగా రాస్తారు. అనేకమైన విషయాల సంగతులు ఉంటాయి, మనం ఇంటిపైన చదువుకోవచ్చు. అక్కడ ఉన్న ఒక మాట చదువుతుంది 15వ వచనం 5:15, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకోవాలి, ఎవరికైనాను చేయకుండా చూసుకోవాలి. మీరు ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, ఎడతెగక ప్రార్థన చేయండి. ఇక్కడ చాలా అంటే ప్రతిరోజు ప్రతి సమయంలోనూ మనం చేయాల్సిన పనులన్నీ ఇవన్నీ ఉంటాయన్నమాట. 15వ వచనం మొదలు 18, 22 వచనాలు కూడా మనకి మన ఆత్మను దేవుడు ఒక ఫలవంతమైనటువంటి ఆత్మగా చేయడానికి ఇచ్చినటువంటి మాటలు అన్నమాట. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. కొంతమంది మూడొస్తే ఉండకుండా లేకపోతే వాళ్ళ మొహాల్లో సంతోషం ఉంది, ఎలా ఉంటారు అలా పెట్టుకుని ఉంటారు. అలా ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా సంతోషంగానే ఉండాలి. మన అత్తగారు తిట్టిందని ఎలా పెట్టుకోవట్లేదు, సంతోషంగానే ఉండాలి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. ఈరోజు చేసా కదా రేపు వద్దు కొత్త వాళ్ళు అని ఇప్పుడు కూడా అనుకోకూడదు. ఏ క్షణంలో కూడా ఎవరికి మన కీడు తలపెట్టకూడదు. ఇవన్నీ కూడా మనం డైలీ వినే మాటలైనా అయితే, కానీ దేవుడు ఎందుకు పెట్టాడు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉన్న చేతిలో పెట్టి నువ్వు రోజు చదువుకోవయ్యా బాబు అని చెప్పి మనకి చెప్తుంది. మనం ఏం చేస్తున్నాం, రోజు అసలు ఇక్కడ చెప్తున్నాడు కదా, మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. మనుషులందరి ఎడల ఒకని ఎడల ఒకడు, మనుషులందరి ఎడలను ఎప్పుడు కూడా మేలైందే చేయండి, ఎవ్వరికి కీడు చేయదు అని దేవుడు చెప్తున్నాడు. ఎడతెగక ఏం చేయాలంట, ప్రార్థన చేయండి. ఇది మాత్రం ఎడతెగక చేయాలి. అంటే వదలకూడదు. భార్యతోడి పోరు ఎడతెగక ఉండదా, కడుచుంటూ వాన చిలుకుల వలె ఉంటుందా. ఏంటి గడిగాని భార్య ఎలా చేస్తుందంటే, బాగా భారీ వర్షం వస్తుంది, బయటకు వెళ్ళడానికి లేదు, ఏమి లేదు, ఇంట్లో ఉన్న మన కాలు నిలవదు కదా, మనం అంతా రోడ్డు చూసేసేయాలి. మనకి భార్య అలా వర్షం పడుతూ ఉంటే ఏమవుతుంది, ఏంటో అవి ఎంత వర్షం ఎలా పడుతుందని మనకి ఇసుకెక్కిపోతుంది. అలాగే దయ్యాన్ని భార్య కూడా కోడి పెడుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఈ విధంగానే వదలని మానలాగా ఇసుకించేదిగా మనకు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఏడు చెప్తున్నాడంటే ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోండి. ప్రార్థన ఎలాంటిదని చెప్పారు ఒక భక్తుడు, ఊపిరి లాంటిది. వితౌట్ బ్రీతింగ్ ఇన్ఫాంట్ మనం ఎప్పుడు కూడా నివసించలేం. గాలి 5 నిమిషాలు హోల్డ్ చేయాలి, ఒక 5 నిమిషాలు ఉంటాం, 10 నిమిషాలు కూడా హోల్డ్ చేస్తాం. కానీ 10 నిమిషాల నుంచి ఒక్కరు కూడా హోల్డ్ చేయడం అనేది చాలా అసంభవం అన్నమాట. అంటే ఆ విధంగానే మన బ్రీతింగ్ ఎలా మనకి చాలా అవసరం, అలాగే ప్రేయర్ కూడా చాలా అవసరం. నువ్వు అది లేకుండా ఎలా నివసించలేవు, దేవుని ప్రార్థించకుండా కూడా నివసించలేని విధంగా మనము మౌల్డ్ అవ్వాలన్నమాట. మనల్ని మనము ట్యూన్ చేసుకోవాలి, మనల్ని మనము ఆ విధంగా చెప్పుకోవాలి. అప్పుడే దేవునితో మనకు ప్రతిదినం చేసే పనులు దేవుడు చెప్పినట్టు ఫస్ట్ ఏం చేయాలి, ప్రార్థన చేయగలక చేయాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం 5. సమస్తమును గురించి తండ్రైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. నెక్స్ట్ ఏంటంటే రెండోది, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవ్రీడే మనం చేయవలసినటువంటి పనులు ఏంటి అని అంటే, ఫస్ట్ ప్రార్థన చేసుకోవడం. ఎందుకు ఆయన మన భారాన్ని మోస్తున్నాడు, మన గురించి విచారణ చేస్తాడు ఆయన, ఇవన్నీ కూడా మనకి చేస్తున్నాడు కాబట్టి మనం కూడా కొన్ని పనులు ఎవ్రీడే చేయాలి. అందులో ఫస్ట్ ప్రేయర్ అయితే, రెండోది మనము స్తుతించడం. స్తుతి చేయడం యథార్థవంతులకు లోకస్కరము అనే మాట చాలా చక్కగా కీర్తనగా రాస్తాడు. అంటే మనము ఏ మేకప్ వేసుకోకుండా కూడా అందంగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి, స్తుతించాలి.
స్తుతించక యథార్థవంతులుగా మనం ఉండాలి అంటే కూడా ఏం చేయాలా? స్తుతించాలి. స్తుతిస్తే ఏమవుతుంది? మన ముఖము వెలుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ సమీపంలో ఉంటాం కదా. మోషేకి ఎలాగైతే కాంతి ఆయన మీద పడి ఇతరులు చూడలేనటువంటి ప్రకాశం ఆయన మీద ఉందో, మనం కూడా ప్రభుత్వం ఉంటే మన ప్రకాశం కూడా అలాగా వెలుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల మొహాలు ఏమో ఉండవు, ప్రకాశించిన మొక్కలు మనం చూసి ప్రతి ఒక్కరు వీళ్ళు దేవుడి పిల్లలు అని చెప్పగలిగే విధంగా ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలి? మనము ప్రేయర్ చేయాలి. నెక్స్ట్ రోజు మనము స్తుతించాలి. కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఫిలిప్పీ పత్రిక 4:4 చూద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. చూసారా? 4:4 ఏమనంటుంది? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును ఆనందించండి. ఆయన 2 times చెప్తూ ఉంటాడు ఇక్కడ. ఆనందించండి అంటాడు. మళ్ళా నేను ఒకసారి చెప్తున్నాను, మీరు హ్యాపీగా ఉండండి, జాయ్ఫుల్గా ఉండండి, సంతోషంగా ప్రతి విషయం వందు. అంటే శోధన వచ్చినా అందుకనే వాళ్ళు పౌలు చీరలు చెరసాల్లో పెట్టినప్పుడు ఎలా ఉంటారు? ఇలా పట్టుకొని ఏదో ఏదో అయిపోయింది అని లేదు. యేసుక్రీస్తు ప్రభువుని చూడండి, అన్ని దెబ్బలు తిన్నప్పుడు ఆయన నడిచి వెళ్ళి ఆయన పని ఏదో ఆయన చేశారు. ఎందుకంటే ఆ పని చేయకపోతే దేవుని ఎదుట ఆయన తలెత్తుకోలేదు. ఎందుకంటే ఆ పని చేసి తీరాలి, మనల్ని రక్షించి తీరాలి. ఆయన అలా చేసినందుకు ఆనందించడానికి ఆయన వెళ్ళలేదు. ఈరోజు మనల్ని ఒక మాట అంటే మనం తట్టుకోలేము, అసలు పరిచర్య చేయలేము. లేకపోతే క్రైస్తవులు కానీ ప్రార్థనకు రావట్లేదు చాలామంది అంటే కారణం రీజన్ ఇదే కారణం. ఇంకొకరు ఎవరో ప్రార్థన పనులతో బయటకు పట్టుకుని వెళ్తున్నారు అని అంటారంట, మీరు అస్తమాడి వెళ్ళిపోతున్నారు అంటున్నారంట. అందుకని ఏమంటారంట? నేను దీన్ని పక్కన పడేసి పక్కన పెడతా ముచ్చట్టేస్తాను అని అంటారు. ఎంత ఇలా అయిపోయామండి క్రైస్తవులు. ఒక ఆవిడ ఉంటుంది మా ఊరిలో, అందరికంటే చివరి ఆవిడే, ఆవిడలోనే అత్యాశ ఎక్కువ. అంటే దేవుడి మీద ప్రేమ ఎక్కువ. చీకటి సమయంలో కూడా వచ్చేస్తారు. అందరు ఏమంటారంటే ఇంకేనా భక్తి పొందిపోతుందని అంటున్నారు అమ్మగారు అని నాతో చెప్తే, సరే పొందిపోతుంటే ఆమె కొన్ని తీసుకున్నాను, నువ్వు వచ్చేసేయండి, అలాంటి మాటలు కనకూడదు, పడచేవిన పెట్టేసేయాలి, అవి మంచి మాటలు కాదు, మీరు రండి అని ఆమె మాకు ప్రోత్సహిస్తేనే కదా. లేకపోతే ఆడుకుని వాళ్ళు అందరూ అంటున్నారని చెప్పేసి అంటే మేము నిజ క్రైస్తవులము కాలి అని. చిన్న మాటలు అంటే మానేయటం కాదు కానీ మనము ప్రభు ఎదుట మనం సిగ్గుపడకుండా, ఎందుకంటే ఈరోజు సిగ్గుపడితే ప్రభు ఎదుట మనము ఆయన కూడా సిగ్గుపడతాడంట. ఇది నా పిల్ల కాదు అని సిగ్గుపడతాడంట. ఎందుకంటే తండ్రి కూర్చుంటాడు, ఆయన తండ్రి కుడి పక్షాన్ని ఎవరు కూర్చున్నారు? యేసుక్రీస్తు కూర్చున్నారు. మనం ప్రభు పేరట ప్రార్థన చేస్తున్నాం, ప్రభు నామంలో బాప్తిసం తీసుకున్నాం, ప్రభు నామంలో రక్తంలో కడగబడి సంఘంగా కూడుకుంటున్నాం. ఆయన మనల్ని పిలుస్తున్నాడు, ఇంకో నా పిల్లలు అని. ఆయన మనం వెళ్ళిపోతాం. ఇలా వెళ్ళిపోయిన తర్వాత మీరు నా పిల్లలు కాదు డాడీ అని చెప్పి ఆయన డాడీకి చెప్పాడు. సిగ్గుపడతాడంట. మనం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటట్టుగా మనం ఉండకుండా ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా మీరు కడిచేవి పట్టండి. పాటలు పాడడానికి మీ స్వరము మంచిది కాదు, ఇది బండ స్వరము అని ఎవరైనా మనము పట్టించుకోవాలి. ఎందుకు నా కోరిక ఇంకా బాగా విద్వాంసులు ఉంటారో ఏంటి అంటే బాగా పాడేసి వాళ్ళు ఎవరైనా తీసుకుంటారా? నేను అందరినీ తీసుకుంటాను. ఎందుకంటే అందరినీ దేవుడు అందరి కొరకు ఆయన రక్షించాడు, అందరి కోసం ఆయన ఆయన రక్తాన్ని కార్చాడు. అందుకనే నువ్వు గొప్పదానివి, నువ్వు దేవతదానివి, కార్యక్రమం మనము ఎప్పుడు కూడా ఒక రీజన్ పెట్టి ప్రభుకు దూరంగా మనము ఉండకూడదు అనే విషయం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అందుకని ప్రతి దినము ఏం చేయాలి? మనకు వచ్చిన శోధనలో కూడా మనం ప్రభుతో ఆలోచించాలి. మనకున్నా లేకపోయినా, కరువైన, ఖడ్గమైన, హింస అయినా, బాధ అయినా, ఏదైనా కూడా నిన్ను మనము ఎడబాపుతుందా ప్రభు? ఎందుకంటే బికాస్ ఐ లవ్ యు, నేను ఎందు ఆనందిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. ఏ సిచ్యువేషన్ కూడా నేను ఖాతరు చేయను, నీతో నాకు కలిగి ఉండటమే నాకు ఇష్టము అని అంటున్నాను. అబ్రహాము అడిగాడు, సంతానం కోసం అడిగాడు. 20 సంవత్సరాలు అలాగే అడుగుతూనే ఉన్నాడు. కానీ ప్రభు ఇచ్చిన సమయంలోనే తీసుకున్నాడు. అప్పటి వరకు విడిచిపెట్టేశాడు. ఎక్కడన్నా దేవుని మాటను ఎక్కడన్నా కాదని అన్నాడు.